హైదరాబాద్ నగరవాసులందరికీ కూడా హైడ్రా తరపు నుంచి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. మీరు చూస్తున్నారు హైడ్రా సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్, అట్లానే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎంఈటీలు ఈ పెద్ద ఎత్తున కూడా ఈ నాలాల శుభ్రం చేసే కార్యక్రమం, అట్లానే మొత్తం దాంట్లో ఏదైతే పేరుకుపోయిన చెత్త ఉన్నదో లేకపోతే సిల్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసే పని చాలా ముమ్మరంగా గత 2-3 వారాలుగా జరుగుతున్నది. సో దీంట్లో హైడ్రాకి సంబంధించినటువంటి దాదాపు 300 పైన బృందాలు కూడా పనిచేస్తున్నాయి. మెషినరీ తోటి కూడా, అంటే ప్రొక్లైన్లు జేసీబీలు తోటి మేము పనిచేస్తున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరమైనది, నిర్ఘాతపోయే విషయాలు ఏంటంటే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ అనేది బయటపడుతూ ఉన్నది. కేబుల్ వైర్లు కూడా ఒక దగ్గర చందానగర్ ఒక కల్వర్ట్ కింద కేబుల్ వైర్లు దాదాపు ఒక లారీ లోడు కేబుల్ వైర్లు ఒక దగ్గర, అంటే ఆ కల్వర్ట్ కింద దొరికినాయి. అండ్ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే గనక ఇప్పటికి మోర్ దెన్ 300 లారీల దాకా మేము తీయటం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఏదైతే గనక మనం ప్లాస్టిక్ వ్యర్థాలని డిస్పోజ్ చేసే విధానం సరిగ్గా లేనప్పుడు అన్నింటినీ నాలాల్లో తీసుకొచ్చి మనం డంప్ చేస్తున్నప్పుడు ఈ ప్లాస్టిక్ తో పాటు ఇట్లో ఏదైతే చెత్త ఉన్నదో నాలాల్లోనూ చెరువుల్లో వేస్తే గనక అది వరదలకి అదే కారణం. అంటే మనకి నాలాలు ఏదైతే నీళ్లు సజావుగా వెళ్లాల్సిన నీళ్లు వెళ్లకుండా దీంతో మళ్ళీ అవన్నీ అదే మనకి రోడ్ల మీదకి నుంచి మన ఇళ్లలోకి వస్తున్నాయి. మనం ప్రకృతితోటి గనక మనం విధ్వంసం చేస్తే అదే ప్రకృతి మనతోటి కూడా ఆడుకుంటుంది అనమాట. మన చెత్త డిస్పోజల్ చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవాలి. సో ఇది అంటే అనేక కారణాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి హైడ్రా తరపు నుంచి మా విజ్ఞప్తి.